హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది కన్యాకుమారి తమిళనాడులో ఉన్నటువంటి అరుల్మిగు భగవతి అమ్మాన్ టెంపుల్స్. తెలుగులో చెప్పాలంటే కన్యాకుమారి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలంటే ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల 15 నిమిషాలకైతే మనల్ని ఎలో చేస్తారు. అసలు ఎవరి కన్యాకుమారి మాత అంటే, పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తను చాలా పవర్ఫుల్ కన్యాకుమారి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. తాను బ్రహ్మదేవుని వరాన్ని పొంది కేవలం యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయి చేత మాత్రమే తనకు మరణం సంభవించాలని వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో మిగతా రాజ్యాలను, అలాగే దేవతలను సైతం జయించి వాళ్ళను స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడు. అలా బాణాసురుడి అరాచకాలు ఎక్కువైపోయాయి. ఇలా బాణాసురుడిని సంహరించడానికి పార్వతీమాత కన్యాకుమారి రూపంలో దక్షిణ కొనలో జన్మించింది. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమెకు శివుడంటే చాలా ఇష్టం. సో శివుణ్ణి భర్తగా పొందడానికి శివుని కోసం తపస్సు చేసింది. అలా అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కాలముద్ర పడిన ప్రదేశాన్ని మీరు వివేకానంద రాక్ మెమోరియల్లోని శ్రీపాద మండపంలో చూడవచ్చు. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అవైలబుల్గా ఉంది, చెక్ చేయండి. అలా శివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివునితో వివాహానికి సిద్ధమైంది. అయితే ఈ కన్యాకుమారి మాత శివుణ్ణి వివాహం ఆడితే బాణాసురుడిని వధించలేదు. కాబట్టి నారద మహర్షి ఒక పన్నాగాన్ని పన్ని కోడిని ఉదయానికి, అంటే సూర్యోదయానికంటే ముందే శివుడితో కన్యాకుమారి మాతకు వివాహం జరగాల్సి ఉంది. అయితే శివుడు బయలుదేరిన తర్వాత నారద మహర్షి కోడిని ముందుగానే కూయించాడు. సో శివుడు ఉదయం అయిందనుకొని బ్రహ్మముహూర్తం దాటిందని చెప్పి పెళ్లికి వెళ్ళలేదు. అయితే శివుడు రాకపోవడంతో కన్యాకుమారి మాత కోపంతో, బాధతో పెళ్లికి సిద్ధమైనటువంటి అన్ని ఆభరణాలను, అలాగే పెళ్లి ఉపయోగించే భోజనాన్ని అంటే బియ్యాన్ని, వీటన్నిటిని కూడా చిందరవందరగా ఎట్లా పడితే అట్లా విసిరేసింది. అలా విసిరేసిన ఈ బియ్యపు గింజలే ప్రస్తుతం మనం ఈ సముద్రం అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, లక్షద్వీపులు, ఈ మూడిటి సంగమం అయినటువంటి ఈ కన్యాకుమారిలో బీచ్ ఒడ్డున మీరు చిన్న చిన్న రాళ్ళను చూడొచ్చు. ఈ రాళ్ళు మనకి బియ్యపు గింజలుగా కనిపిస్తాయి. వాటికి కారణం ఈ భగవతి అమ్మగారు ఇచ్చినటువంటి బియ్యపు గింజలే అని చెప్తారు. అలా కన్యాకుమారి అమ్మవారు కోపంతో ఇసిన తర్వాత కొంతసేపటికి శాంతించి తర్వాత ధ్యానంలో మునిగిపోయారు. అలా కొన్ని యుగాలు గడిచిన తర్వాత బాణాసురుడు అమ్మవారిని చూసి ఆకర్షితుడై ఆమెను చెరబట్టాలనుకున్నాడు. అప్పుడు ఆమె పార్వతీ అమ్మవారి రూపమని తెలియక బాణాసురుడు ఈ పనికి పూనుకున్నాడు. అప్పుడు కన్యాకుమారి అమ్మవారి కోపానికి గురై బాణాసురుడు మరణించాడు. బాణాసురుడు మరణించిన తర్వాత కన్యాకుమారి అమ్మవారు పార్వతీదేవిగా మారి శివునిలో కలిసిపోయింది. ఇది కన్యాకుమారి యొక్క కథ. అయితే కొన్ని పురాణాలలో, అంటే వైష్ణవ మతానికి సంబంధించిన కొన్నిటిలో ఈ కన్యాకుమారి మాతే లక్ష్మీదేవి స్వరూపమని, శివుని భక్తుడైన ఈ బాణాసురుడిని వధించడానికి భూమిపై పుట్టిందని కూడా చెబుతారు. ఈ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ 52 శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి యొక్క వెన్నెముక భాగం ఈ ప్రదేశంలోనే పడిందని చెబుతారు. ఈ కన్యాకుమారి అమ్మవారి దేవాలయాన్ని మరియు దేవాలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించారని చెబుతారు. అలాగే ఆలయంలో 4 స్తంభాల హాలు ఒకటి ఉంది. ఆ హాలులోని 4 స్తంభాలు 4 రకాల సంగీత వాయిద్యాల శబ్దాలను వినిపిస్తాయి. అలాగే ఆలయంలో ఉన్న అమ్మవారి ముక్కు పుడక కూడా ఒక కథ ఉంది. అమ్మవారి ముక్కు పుడక నాగమణి, అంటే నాగుపాము యొక్క మణితో తయారు చేయబడిందని చెబుతారు. ఈ మణి ప్రకాశవంతానికి ఒకసారి ఓడలో ప్రయాణిస్తున్న ఒక బాటసారి అమ్మవారి ముక్కు పుడక యొక్క కాంతిని చూసి అది
లైట్ హౌస్ యొక్క కాంతిని భావించి ఆ ఆ లైట్ హౌస్ యొక్క కాంతిగా భావించి దానిని ఫాలో అవుతూ బండరాతిని గుద్దుకొని ప్రమాదానికి గురయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయం యొక్క తూర్పు ద్వారాన్ని ఎప్పుడూ మూసివేసి ఉంచుతారు. మనకు ఆలయ ప్రవేశం ఉత్తరం ద్వారం గుండా మాత్రమే గుడిలోకి ప్రవేశించగలం. ఈ తూర్పు ద్వారాన్ని కేవలం కొన్ని పండగ సందర్భంలో రద్దీ దృష్ట్యా మాత్రమే ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ కన్యాకుమారి ఆలయం పూర్తిగా నల్లని గ్రానైట్‌తో చేయబడింది. అందువల్ల ఆలయంలో వెలుతురు కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు దీపాలతో ఆలయాన్ని అలంకరించి ఉంచుతారు. అలాగే ఈ ఆలయంలో సూర్య భగవానుడు, గణపతి, అయ్యప్ప స్వామి, బాలసుందరీదేవి, విజయసుందరి దేవతల యొక్క చిన్న గుడులు కూడా ఉంటాయి. అలాగే ఆలయానికి కాలభైరవుడు రక్షకుడుగా ఉంటారు. ఈ ఆలయంలోని కాలభైరవుణ్ణి నిమిష్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటి. కాబట్టి మీరు కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఈ వీడియోలో చర్చించిన అంశాలన్నింటిని కూడా పరీక్షించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు. మళ్ళీ త్వరలోనే వేరే వీడియోతో కలుసుకుందాం. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో షాపింగ్‌కి కొదవలేదు. కాబట్టి మీరు షాపింగ్ చేయాలనుకుంటే చుట్టుపక్కల చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. సో ప్రయత్నించండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe.